నమస్కారం. సిక్కోర హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో మాతా శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు జరిగేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాకివలస, గుత్తావెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన మాతృ మరణాలతో పాటు చొర్లంగి, గోవిందపురం, నిమ్మాడ, బైదలాపురం కేంద్రాల్లో చోటు చేసుకున్న శిశు మరణాలపై కలెక్టర్ ఎండిఎస్ఆర్, సిడిఎస్ఆర్ కమిటీలతో కలిసి సమీక్షించారు. ఈ మరణాలకు దారితీసిన ప్రాథమిక వైద్య కారణాలపై కులాంకుషంగా చర్చించారు. ఇకపై క్షేత్రస్థాయిలోనే ఫాలోఅప్ వైద్యం తప్పనిసరిగా అందించాలని సిబ్బందిని ఆదేశించారు. గర్భిణీలకు మొదటి త్రైమాసికం నుంచే హెమోగ్లోబిన్, బీపీ, ఇతర ఆరోగ్య పరీక్షలు, ల్యాబ్ టెస్టులు తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ సూచించారు. స్కాన్ల రిపోర్టులను జనరల్ ఫిజిషియన్ల వద్ద చూపించి ప్రమాద సంకేతాలు కనిపించిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ అనిత, డిపిహెచ్ఎన్ శైలజ, డిఐఓ రామదాసు, డెమో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి ఏపీజీవీబీ బ్యాంక్ ప్రాంగణంలో ఇన్సూరెన్స్ పాలసీపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసురక్ష ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై అందరికీ అవగాహన ఉండాలని, జీవిత బీమా సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలపై అవగాహన కలిగి ఉంటే రానున్న రోజుల్లో వాటిని వినియోగించుకోవచ్చునని అన్నారు. ప్రత్యేకంగా ఈరోజు ఇన్సూరెన్స్ పాలసీలపై అవగాహన కల్పించిన బ్యాంక్ మేనేజర్కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక సామర్థ్యం పెంపుదల, సాంకేతిక పురోగతి, అధునాతన సాంకేతిక వేదికలను ఏర్పాటు చేయడం ద్వారా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించవచ్చునని, గ్రామస్తులు ఏపీజీవీబీ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం అర్హులైన గ్రామస్తులకు పాలసీ చెక్కులను అందించారు. ఈ అవగాహన కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష బృందం సభ్యులు, గ్రామ అధికారులు, పాలసీ గ్రహీత కుటుంబ సభ్యులు, ఏపీజీవీబీ బ్యాంక్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ ఊరికి సమస్య కాలువ ఒకటి, ఇంకా కొన్ని రోడ్స్ ఉండిపోయి ఆ రోడ్స్ కూడా నా టెన్యూర్లో కంప్లీట్ చేస్తాం. ఇప్పటికే మేజర్ రోడ్స్ 2-3 వేసుకోవడం జరిగింది. ఇది కూడా మనం మొన్న వేయడం జరిగింది. సో ఇక్కడ పెద్దలందరూ కూడా ఉన్నారు. సో అందరూ సహకరించి మీరందరూ ఎటువంటి తగాదాలు లేకుండా ఉంటే ఈ డ్రైన్ కూడా మనం కంప్లీట్ చేసుకొని అంతా పూర్తి చేసుకుందాం. ఇంకా నీటి సమస్య అయితే ఇక్కడ లేదు. ముఖ్యంగా మీరు చెప్పేదంతా డ్రైనేజ్ సమస్య ఇక్కడ చెప్పారు. తర్వాత ఏదైతే మనకి పథకాలు రాలేదని చెప్పారు దానికి జయానంద్ అన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో త్వరలో నేను ఒక ఫ్రైడే వచ్చి ఇక్కడే ప్రజా దర్బార్ పెట్టి ఈ 6 పంచాయతీలకి ఇక్కడి నుండే మనం చేద్దాం. అప్పుడు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మొత్తం మండల సిబ్బంది, సర్వేర్స్ అందరినీ ఇక్కడికే కూర్చుని పెట్టి సమస్యలు ఇక్కడే పరిష్కారం అయ్యే విధంగా మాకు ఎలాగైనా హై స్కూల్ కావాలని చాలా పట్టుబట్టారు. పక్కనే కిల్లిపాలెంలో హై స్కూల్ ఉంది, ఇక్కడ పీజీపేటలో ఉంది, అన్ని దగ్గరలో ఉంది. మళ్ళీ కష్టం అయినప్పటికి కూడా లోకేష్ అన్న గారి దృష్టి వరకు తీసుకెళ్లి చాలా పట్టుబట్టి కల్లేపల్లి ఒక ముఖ్య గ్రామం. ఎందుకంటే ఇక్కడ అన్ని వసతులు, బ్యాంక్ ఉంది, ఆరోగ్య కేంద్రం ఉంది, త్వరలో హాస్పిటల్ కూడా ఓపెన్ చేసుకుంటాం. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాలు బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు.
అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. జిల్లాలో గణేష్ మండపాల ఏర్పాటుకు సులభతరంగా ఆన్లైన్లో అనుమతులు పొంది మండపాలు, నిమజ్జన ప్రదేశాలలో జిల్లా పోలీసు వారు జారీ చేసిన జాగ్రత్తలు, నియమ నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గణేష్ మండపాలు ఏర్పాటుపై జిల్లా ఎస్పీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ వారు ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానంతో గణేష్ ఉత్సవ్.net క్లిక్ చేసి నిర్దేశించిన గణేష్ ఉత్సవాలు నిర్వహించబోయే నిర్వాహకులు ముందుగా అనుమతులు పొందాలన్నారు. ఉత్సవ విగ్రహాలను రహదారి మార్గమునకు అంతరాయం లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలని, కమిటీ మెంబర్స్ ఆధార్, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, విగ్రహాలు ఎత్తు, బరువు, పూజా దినముల వినాయక నిమజ్జనం చేసే సమయాలను మరియు రూట్ మ్యాప్ వివరాలను తెలియజేయాలని సూచించారు. నిర్వాహకులు మండపాలు ఉండే ప్రదేశం వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జనం నిర్దేశించిన సమయంలో ఊరేగింపు ప్రారంభించి నిర్ణీత సమయంలో నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే నిమజ్జనం చేయవలనని, నిమజ్జనం రాత్రి 10 గంటలలోపు ముగించాలన్నారు. విగ్రహాల నిమజ్జనం జరిగినప్పుడే చిన్నపిల్లలు నిమజ్జనం ప్రదేశాలలో ఉండరాదని స్పష్టం చేశారు. వినాయక చవితి మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఉపయోగించరాదని, సాధారణ స్పీకర్లను ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలన్నారు. ఉత్సవ మండపాల వద్ద విగ్రహాలకు భద్రతా కమిటీ సభ్యులు రాత్రులు మండపాల వద్దనే ఉండాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం ప్రతి ఒక్కరిది కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని డీసీసీబీ కాలనీ పరిసరాలలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ దేశంలోని ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రమైన రాష్ట్రాల్లో నెంబర్ 1గా నిలపాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే నెలలో 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. నెలకి 1 చొప్పున 12 నెలలకు 12 థీమ్లతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను అన్ని నివాస ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, బస్ స్టాపులు, రైల్వే స్టేషన్లు, పరిశ్రమలు తదితర ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, హెల్త్ ఆఫీసర్, సచివాలయ సిబ్బంది, కాలనీ ఇన్ఛార్జీలు, టీడీపీ నగర అధ్యక్ష బృందం, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు డీసీసీబీ కాలనీ ప్రాంతంలో చాపురం 2 సచివాలయం ఏరియాలో ఇక్కడ ఫిషరీస్ వారి తాలూకా ట్యాంక్స్ కానీ ఇవన్నీ డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ చెరువులు కూడా ఉన్నాయి. ఈ చెరువులు ఇక్కడ పెద్ద ఎత్తున ఒక అడవిని తలపిస్తున్న సందర్భంలో చుట్టూ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉండి మధ్యలో ఉన్నందువల్ల చాలా ఇబ్బందిగా ఉందని ఇది మేము రొటీన్ ఇన్స్పెక్షన్లో చూసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఇక్కడ జంగిలంతా క్లియర్ చేసి ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి ఇక్కడ ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ
ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మేము నిర్మించడానికి గౌరవ మన కమిషనర్ గారు, అలాగే ఎంహెచ్ఓ గారు, అలాగే హార్టికల్చర్ ఆఫీసర్స్, ఇతర సిబ్బంది అందరూ కలిపి, మున్సిపల్ సిబ్బంది, అలాగే ఈ ప్రాంత ఇన్ఛార్జ్ నాయకులు దివ్వల రమణమ్మ గారు, అలాగే అల్లు నర్సయ్య గారు, వారు కూడా ఇందులో పాల్గొన్నారు. అరసవల్లి ధరలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో వెంకటేశ్వర స్వామివారికి శనివారం ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి వేకో జాము నుంచే ప్రత్యేక పూజలను నిర్వహించగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. భక్తులు కూడా ముడుపు కట్టడం వలన వారికి మంచి జరుగుతుందని పలువురు భక్తులు తెలియజేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. అలాగే భాద్రపద మాసంలో ప్రతి శుక్రవారం భక్తుల ఇంటి వద్ద పూజలు చేయనున్నట్లు వివరాలకు అరసవల్లి ధరలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో సంప్రదించాలని అర్చకులు కోరారు. ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త సోర శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు నగరంలోని శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. అనునిత్యం ప్రజాసేవకే అంకితం అయిన సోర శ్రీనివాసరావు సేవకు ప్రతిరూపం అని పలువురు భక్తులు కొనియాడారు. నగరంలోని బెహరా మన వికాస కేంద్రంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు దేవాలయాల్లోనూ క్రిస్టల్ ప్యాలెస్ లో ముస్లిం, క్రైస్తవ సోదరులు కలిసి సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. నగరంలోని యువత పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సోర శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్తదాతలు ప్రాణదాతలతో సమానమన్నారు. తనపై చూపుతున్న అభిమానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతనై ఉంటానని తెలిపారు. అనంతరం ఎచ్చెర్ల మండలం తోటపాలెం, చిలకపాలెం గ్రామాల్లో ప్రజలు సోర శ్రీనివాసరావుకు మంగళ హారతులు, పూల దండలతో ఘన స్వాగతం పలికారు. సోర శ్రీనివాసరావు సేవలను కొనియాడుతూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అలాగే సుమారు 1000 మంది మహిళలకు చీరలు, దుస్తులను పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ ధనవంతులు ఎందరూ ఉన్నా పేదలకు సేవ చేయాలన్న తలంపు మాత్రం కొందరికే ఉంటుందని, అటు వ్యక్తుల్లో సోర శ్రీనివాసరావు ఒకరని తెలిపారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్ష్యాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు, వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబుడదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే
మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా ఓపీవాడ, వెంకంపేట గ్రామాల్లో జడ్పీహెచ్ఎస్ స్కూల్లో గ్రామ సర్పంచ్ మెట్ట అమ్మాజమ్మ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మానవహారం, ప్రతిజ్ఞ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సచివాలయ అధికారులచే ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మెట్ట అమ్మాజమ్మ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల కాలుష్యం పెరగడంతో మానవులలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, అలాగే భూమి మీద ఉన్న జీవరాశులన్నీ నాశనం అవుతున్నాయని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్జం మండల ఉపాధ్యక్షులు బుడుమూరు సూర్యారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలలో 46% వ్యర్థాలు భూమిని కలుషితం చేస్తుంటే దాదాపు 23 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలు, నదులను కలుషితం చేస్తున్నాయని, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు నేలలో కలిసిపోవు కావున అవి నేలను నాశనం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత వరకు రీసైక్లింగ్ చేయడానికి వీలున్న ప్లాస్టిక్ వస్తువుల్ని వాడాలని, అలా కాని వాటిని వాడకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ కృష్ణవేణి, ఓవీపేట సచివాలయం సెక్రటరీ సాహినా బేగం, కంట్లం సచివాలయ సెక్రటరీ మందరాపు కల్పన, మాజీ మండల అధ్యక్షులు బొడ్డేపల్లి సూర్యారావు, గ్రామ యూత్ లీడర్ అన్నపు మధుబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రసాదరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత యూరియా లభ్యత, క్షేత్రస్థాయి పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత స్థాయి అధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు యూరియాను రాష్ట్ర అవసరం కన్నా ఎక్కువ మొత్తంలో కేంద్రం సరఫరా చేస్తున్న క్షేత్రస్థాయిలో అంతర్గత యాజమాన్యం సరిగా లేకపోవడం వల్ల యూరియా పంపిణీలో చాలా చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయం మీడియా దృష్టిలో పడి వారి పత్రికా కథనాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. పంపిణీ వ్యవస్థలో ఏర్పడిన సమస్యను సరిగా గుర్తించి సరిదిద్దుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, యూరియా సరఫరా లభ్యత విషయంలో రైతులకు ఎటువంటి తప్పుడు సందేశం అందకుండా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతులు ముందస్తు అవసరాలకు, రాబోయే రబీ సీజన్కు కూడా సరిపడే యూరియాను ఇప్పటి నుండే ముందస్తు కొనుగోలు జరుపుకుంటూ నిల్వలను చేసుకోవద్దని కోరారు. సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు సెక్రటరీ రాజమౌళి, వ్యవసాయం అండ్ సహకారం బుడితి రాజశేఖర్, వ్యవసాయ సంచాలకులు ఢిల్లీరావు, అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా సహకార అధికారులు, జిల్లా మార్క్ఫెడ్ అధికారులు పాల్గొన్నారు. రిటైర్డ్ మెడికల్ హెల్త్ సూపరింటెండెంట్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మేడేపల్లి రామనారాయణ అకాల మృతి పట్టణ ప్రజలకు తీవ్ర లోటు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ధర్మాన వెంట పార్టీ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భరద్వాజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, ఎంఏ బేగ్, సొంకరి కృష్ణకుమార్, ఎంఏ రఫీ, బైరి మురళి, పండరీనాథ్, జలగడుగుల శ్రీనివాస్, పొడుగు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కొరివి వినాయక్ కుమార్ జన్మదిన వేడుకలు స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆమదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొత్స రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముందుగా కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలు, అభిమానులకు, నాయకులకు పంచిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతుందని, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే అందరి లక్ష్యం కావాలని నాయకులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, మైనారిటీస్ అధ్యక్షులు చాన్ భాషా, బీసీసీఎల్ అధ్యక్షులు అంబటి దారనాయుడు, హెచ్ఎల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆబోతుల వెంకటనాయుడు, ఎస్సీసీఎల్ సభ్యులు సోడవరపు చంద్రశేఖర్, సోడవరపు లీలారాణి, సూర్య బేగం తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నెలలో ప్రతి 4వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంను పోలీస్ శాఖ నిర్వహిస్తుంది. శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించి కలుపు మొక్కలను అధికారులు, సిబ్బంది కలిసి తొలగించారు. స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు శుభ్రం చేయడంతో పాటుగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, అంటువ్యాధుల బారిన పడకుండా తక్కువ లోతుగా ఉన్న వర్షపు నీటి డ్రైనేజీ కాలువలను శుభ్రపరచడం, మొక్కలను నాటి చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే చెత్త చెదారం, పిచ్చి మొక్కలను, పచ్చికను తొలగించి పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటు నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలువ వచ్చేస్తుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాల, శీతాకాలంలో కంటే వేసవి కాలంలో సోంపుని ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపునకు కూడా సోంపు మేలు చేస్తుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది. ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకొని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం అన్న విషయాన్ని ప్రజలు గమనించగలరు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. పాండిత్యం వల్ల ప్రయోజనం లేదు, ఉనికి వల్ల ఉపయోగం లేదు. తనలో తాను ఉంటే మనిషి హృదయ సత్య ఉద్యానవనంలో ఉంటాడు. తన మనసుతో ఉండి మరో మనసు ఎదురైతే జూదగృహంలో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.